అంజీ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి పుష్కరాల రేవులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. టెక్నాలజీ పెరిగిందంటారు, 5Gకి వచ్చిందంటారు. ప్రతి సంవత్సరం కూడా 3000 TMCల నీళ్లు సముద్రం పాలవుతూ ఉన్నాయి. కరువు మండలాలు, కరువు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం అని కూడా చెప్తూ ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా తాగునీటికి, సాగునీటికి, ఇండస్ట్రీస్, పరిశ్రమలకి నీళ్లు పైప్ లైన్ ద్వారా కావాలి. అనేక గ్రామాలు మాకు కుళాయిలు సరిగా రావడం లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కుళాయిలు మాకు రావడం లేదు, నీళ్లు ఇప్పడం లేదు అన్న మాట కూడా చెప్తూ ఉంటారు. మరి నీళ్లు 3000 TMCల నీళ్లు ఉట్టినే కళ్ళ ముందే సముద్రం పాలవుతూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు సక్రమంగా లేకపోవడం ఒక కారణం, గోదావరి నదీ తీరం పల్ల ప్రాంతంగా ఉన్నది రెండవ కారణంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా సరే మెట్ట ప్రాంతాల అభివృద్ధికి వాటర్ని ఏ రకంగా మనం ఇతర ప్రాంతాలకు తరలించుకోవాలి, ఈ వృధాగా పోతున్న నీరుని కాపాడుకోవాలన్న దాని మీద కూడా పరిశీలన చేయాల్సిన అవసరం కూడా ఉంది. రాబోయే తరాలకి గోదావరి నది నీరు వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ, సాగునీటికి కానీ, పరిశ్రమలకు కానీ ఏ రకంగా ఉపయోగించాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. జేటీ రామారావు, సామాజిక కార్యకర్త.